హలో అంతా అందరూ కూర్చోవాలండి, దయచేసి అందరూ కూర్చోవాలి. ఈ మన జిల్లాకు ఫ్యామిలీ యోగా థీమ్ ఏర్పాటు జరిగింది. గివెన్ అస్ ద థీమ్ ఆఫ్ ఫ్యామిలీ యోగా. దీనికి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ కోసం మీ అందరికీ ధన్యవాదాలు. కమిషనర్ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పార్టిసిపెంట్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ and making the event a successful event. I think I will just close this ceremony with the same shlok that was just recited. Sarve Sukhina Bhavantu, Sarve Santu Niramya, Sarve Bhadrani Pashyantu, Ma Kaschit Bhavantu. Thank you. శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ తర్వాత మనము భ్రమర ప్రాణాయామం. సివియర్గా ఎవరికైనా మెదడు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వాళ్ళు చాలా నెమ్మదిగా నా మనసును ఎల్లప్పుడూ నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి నిరంతర ఆత్మ నెమ్మదిగా రిలాక్స్ అయ్యి శాంతి. చిన్నపిల్లలకి ఎత్తు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. పోచర్, బాడీ పోచర్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్పైనల్ స్ట్రెంత్ ఆన్ చేస్తుంది, ఎంటైర్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండవచ్చు. మినిమం ఒక 10 to 15 seconds ఆసన స్థితిలో ఉంటాము. ఇది ఎస్పెషల్లీ మన సైడ్ బెండ్ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అనేది పనితీరు చాలా చక్కగా ఉంటుంది. వీలైనంత వరకు సమంకాయం స్థిరోగ్రీవం ధారయన్ అచలాలం స్థిరహ అంటే మన వెన్నుపూస, మెడ వీలైనంత వరకు స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మీద మనం ఈ ఆసనము 2 మోకాళ్ళ మీద నిలబెడతాము. నిదానంగా 2 మోకాళ్ళ మధ్య అనుకూలంగా 1 or 2 inches డిస్టెన్స్ తీసుకుంటాము. పాదాల మధ్య కూడా అంతే డిస్టెన్స్ తీసుకుంటాము. మీ యొక్క 2 చేతుల్ని నడుము పైన అలా ప్లేస్ చేసి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆకలి దప్పికల నుంచి మన శరీరం అనేది తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా ఫస్ట్ ముందు హెడ్ డౌన్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ రిలీజ్ చేసి ఒక మోచేతులతో ఒక రౌండ్ రొటేషన్ అనేది చేస్తాము. ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉండే వాళ్ళు ఈ ప్రాక్టీస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా నెమ్మదిగా బ్రీత్ తీసుకుంటూ ఎల్బోస్ స్ట్రెచ్ చేసే మీద నిదానంగా బ్యాక్ని అలా స్ట్రెచ్ చేసి ఈ ప్రాక్టీస్ అనేది నడుము చుట్టూ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన బాడీ ఫ్యాట్ అనేది నడుము పైన రీజన్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. నెమ్మదిగా తర్వాత మనం ఇప్పుడు చేయబోయేటువంటి ప్రాక్టీస్ చేయొచ్చు. పాదాల మధ్య 1 feet డిస్టెన్స్ తీసుకుంటాము. 2 పాదాల మధ్య 1 feet డిస్టెన్స్ తీసుకొని శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా తలని నడుమును వంచుతూ